దాసరి ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారాన్ని హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రి నుంచి మా ప్రతినిధి విజయభాస్కర్ వివరిస్తారు. ప్రముఖ సినీ దర్శకుడు మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు తీవ్ర అస్వస్థతతో నిన్న సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఆయన గత 2 రోజులుగా మూత్రపిండాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్ కారణంగా ఇబ్బంది పడుతున్నారు. నిన్న సాయంత్రం ఆయనను సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే మూత్రపిండాలు ఊపిరితిత్తులకు సంబంధించి ఇన్ఫెక్షన్ వల్ల ఆయన తీవ్రంగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆ పరిస్థితుల్లో ఆయనకు చెస్ట్కు సంబంధించిన ఆపరేషన్ చేస్తున్నారు. కిమ్స్ ఆసుపత్రికి సంబంధించి ఎండి బొల్లినేని భాస్కర్రావుతో కూడిన వైద్య బృందం ఆయనకు ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయనను ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు, జయసుధ, నిర్మాత అల్లు అరవింద్ ప్రస్తుతం పరామర్శించారు. నిన్నటితో పోల్చితే ఆయన ఆరోగ్యం ప్రస్తుతం బాగా ఉందని చెప్పేసి నిర్మాత అల్లు అరవింద్ కాసేపటి క్రితం మీడియాకు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు ఆపరేషన్ కొనసాగుతోంది. సాయంత్రం ఇవాళ మధ్యాహ్నం 12:30కు ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆ హెల్త్ బులెటిన్లో మూత్రపిండాలు ఊపిరితిత్తులకు సంబంధించి ఆయన ఇన్ఫెక్షన్తో ఆసుపత్రిలో చేరారని, దానికి సంబంధించి ఆయనకు ప్రస్తుతం దానికి సంబంధించి చెస్ట్ ఆపరేషన్ చేస్తున్నట్లు వాళ్ళు హెల్త్ బులెటిన్ ద్వారా ప్రకటించారు. సాయంత్రం 4 గంటలకు మరో హెల్త్ బులెటిన్ విడుదల చేసి ఆ హెల్త్ బులెటిన్లో ఆయన ఆరోగ్యంకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉందని చెప్పేసి ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం జయసుధ, మోహన్ బాబు, అల్లు అరవింద్ వీళ్ళు ప్రస్తుతానికి ఆయనకు పరామర్శించారు. అయితే మోహన్ బాబు మాత్రం ఆసుపత్రిలో ఉండి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. దాసరి నారాయణరావు కుమారుడు నటుడు అరుణ్ సైతం ఆసుపత్రి వద్దే ఉన్నారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని ఆయన దగ్గరుండి సమీక్షిస్తున్నారు. మరోవైపు వైద్య బృందం ఇప్పుడు ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోంది. ఆపరేషన్ అయిపోయిన తర్వాత 4 గంటలకు మరో హెల్త్ బులెటిన్ ద్వారా పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పేసి వైద్య బృందం చెప్తోంది. డాక్టర్ బొల్లినేని భాస్కర్రావుతో కూడిన వైద్య బృందం ఇక్కడ ప్రస్తుతం ఆయన చెస్ట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. 4 గంటల తర్వాత హెల్త్ బులెటిన్లో ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఆసుపత్రి వద్ద చాలామంది దాసరి నారాయణరావుకు సంబంధించిన బంధువులు, సన్నిహితులు ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అని వాకప్ చేస్తున్నారు. ప్రస్తుతానికి నిమ్స్కు సంబంధించి కిమ్స్ ఆసుపత్రి వద్ద పూర్తిగా దాసరి నారాయణకు సంబంధించిన ఆసుపత్రి వద్ద దాసరి నారాయణరావు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున వాళ్ళ బంధువులు, మిత్రులు అందరికీ తరలి వస్తున్నారు. ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రి వద్ద తాజా పరిస్థితి ఇది. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు విజయభాస్కర్.